ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియదేని పిల్లరా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవ, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని, అలాగుననే 2 మాసములు గతించి 3వ మాసములో మేము ప్రవేశించడానికి కృప చూపారు తండ్రి. ఈ నూతనమైన మాసములో కూడా నీ సన్నిధిలో మేము గడిపే భాగ్యం అనుగ్రహించారు తండ్రి. ప్రతిరోజు నీ వాక్య ధ్యానాలను అయా మేము ధ్యానం చేస్తూ మా జీవితాలను నడిపించుకొనుచుండగా నీవే మాకు సహాయం చేస్తూ ఉన్నావని నమ్ముచున్నాము. ఈరోజు కీర్తన 5వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు మేము ధ్యానం చేయబోతూ ఉండగా నైనా మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియదేని పిల్లలారా, కీర్తన 5వ అధ్యాయము నిన్నటి దినాన మొదటి 3 వచనాలు మనం ధ్యానం చేశాం. ఈరోజు 4వ వచనం నుండి 7వ వచనం వరకు దేవుని లేఖనాన్ని ధ్యానం చేద్దాం. 4వ వచనం: నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించెదను. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లలారా, నిన్నటి దినాన్న భక్తుడైన దావీదు గారు మరి నేను దేనినైతే చేయలేనో మాట్లాడే దేవుని దగ్గర నా యొక్క ధ్యానం ఉంచుతానని, నా విన్నపాలు వినేటువంటి దేవుని దగ్గరే, నా రాజు దగ్గరే, నా ప్రభువు దగ్గరే నా ఆర్తధ్వని చేస్తానని, ఆయన దగ్గరే నేను ప్రార్థిస్తానని, వ్యర్థమైన వాటి తట్టు వ్యర్థమైన వాటి తట్టు నేను నా కన్నులను ఎత్తనని, నా చేతులను ఎత్తనని ఆయన చేసినటువంటి ఆ యొక్క సంకీర్తనను మనం నేర్చుకున్నాం. దేవుని పిల్లారా, ఈరోజు 4వ వచనంలో నుండి మనం ధ్యానం చేద్దాం. అదే భక్తుడు అంటా ఉన్నాడు కదా, నీవు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. ప్రియదేవుని పిల్లలారా, దేవుడు సర్వాధికారి అయిన దేవుడు. ఆయన దుష్టత్వమును అసహించుకునేటువంటి వాడు. తాను ప్రేమించేటువంటి బిడ్డలు, తనను ఎరిగినటువంటి బిడ్డలు దుష్టులుగా ఉండటానికి ఆయన ఎంత మాత్రమునూ ఇష్టపడాడు. వారిలో నీచమంతమైన దుష్టత్వము కూడా ఆయన అనుమతించాడు. ఆయన పిల్లలు దుష్టత్వములో ఉండి పాపములో చెడిపోతూ తమ జీవితాలను నాశనం చేసుకోవడం ఆయన చూసి ఆనందించేవాడు కాదు. దుష్టత్వము ఎవరిలో ఉందో, దుష్టత్వము చేత ఎవరైతే నాశనమైపోతా ఉన్నారో వారిని ఆ యొక్క దుష్టత్వము నుండి విడిపించడానికే ఆయన తన ప్రియ కుమారుని మనకు రక్షకునిగా అనుగ్రహించాడు. ఆ దుష్టత్వములో నుండి మానవులను తప్పించుట కొరకే ఆయన లోకానికి వచ్చాడు. ప్రియదేని పిల్లరా, కాబట్టి ఆయనలో దుష్టత్వం లేదు. నీవెందుకు దుష్టత్వములో ఉండి నశించిపోతా ఉన్నావు? ఆయన దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కాదు, చెడుతనమునకు ఆయన యొద్ద చోటు లేదు. ప్రియదేని పిల్లరా, ఆయన ఏ రీతిగా దుష్టత్వాన్ని ద్వేషిస్తూ ఉన్నాడో, దుష్టత్వమును ఏ రీతిగా అసహించుకుంటూ ఉన్నాడో, చెడుతనము ఉండకుండా తన యొద్ద
మరి దానిని త్రోసివేశాడో ఆ రీతిగా తన యందు భయభక్తులు కలిగిన వారిలో కూడా వాటిని ఉండకుండా ఆయన తీసివేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గర ఏ రీతిగా అయితే దుష్టత్వము లేదో, ఆయన దగ్గర ఏ రీతిగా అయితే చెడుతనము లేదో అదే రీతిగా నిన్ను ఉంచాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలారా, మరి ఇంకను ఆయన అనేకమైనటువంటి వారిని గురించి తెలియచేస్తూ ఉన్నాడు. 5వ వచనంలో, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. దేవుని పిల్లలారా, ఇక్కడ మొదటేమో దుష్టులైన వారు, మరి చెడుతనమును కలిగినటువంటి వారిని గురించి మాట్లాడితే, మరి 5వ వచనంలో డాంబికులు అనగా తమకు తామే గొప్పలు చెప్పుకునేవారు. దేవుని పిల్లలారా, ఈ గొప్పలు చెప్పుకునే వాళ్ళు మన చుట్టూ మనకు కనపడుతూనే ఉంటారు. వారు ఏం చేస్తారో తెలుసా? డాంబికాలు పలుకుతూ ఉంటారు. తమను తాము గొప్ప చేసుకుంటూ తమ జీవితాన్ని వెళ్ళబుచ్చేటువంటి వారు. వారి గొప్పలు వారికే గొప్ప, కానీ ఎవరికి ఉపయోగకరమైనది కాదు. కాబట్టి డాంబికులు మరి ఆయన సన్నిధిని నిలవలేరు. ఇలాగున్న గొప్పలు చెప్పుకొని మరి తమ పబ్బాన్ని గడుపుకునేటువంటి వారు దేవునికి పనికిరారు. కాబట్టి డాంబికులు ఆయన సన్నిధిలో నిలవలేరు, పాపము చేయవారందరూ ఆయనకు అసహ్యులు. దేవుని పిల్లలారా, అసహ్యము అనేటువంటిది ఎంత నీచమైనటువంటి పదమో. అసహ్యము అని అంటే ఇక వారిలో పశ్చాత్తాపం అనేటువంటిది కలిగినటువంటి వారు. అట్లాంటి వారికి ఎంత మరి దేవుని గూర్చిన విషయాలు చెప్పిన, దేవుడు ఏ మార్గంలో నడవమన్నాడు ఆ మార్గాన్ని తెలియచేసిన, మరి వెలుగులోకి రమ్మని ఆహ్వానించిన వాడు రాడు. దేవుని పిల్లారా, కాబట్టి అట్లాంటి వారిని ఆయన అసహ్యించుకుంటా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన ప్రేమమయుడు కదూ, ఆయన మరి కరుణామయుడు. మరి ఎవరైనా సరే ఇలాంటి డాంబికులైన వారు, దుష్టత్వములో ఉన్నవారు, చెడుతనమును మరి ఆసరాగా చేసుకొని వారి జీవితాలను పాడు చేసుకుంటున్న వారు కూడా నశించిపోవటానికి ఆయన ఇష్టపడటం లేదు. అందుకనే ఆయన తన కృప చేత వీరందరినీ కూడా మరి పరిశీలన చేస్తూ ఉన్నాడు. వారికి ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎంతకాలము నీవు నీ దుష్టత్వంలోనే నీవు నశించిపోతావు, ఎంతకాలము నీ చెడుతనమును ఆసరాగా చేసుకొని నాకు దూరమైపోతావు, ఎంతకాలము నీవు డాంబికాలు పలుకుతూ నీ జీవితాన్ని పాపంలోనే ఉంచివేసుకుంటావని ఆయన తన వాక్కుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా, తన సేవకుల ద్వారా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లారా, కాబట్టి మరి ఈ రోజునైనా సరే ఇట్లాంటి వారందరూ కూడా పశ్చాత్తాపపడాలని, దుర్మార్గతలోనే వారు మరి నశించిపోకుండా దేవునికి విరోధ భావానికి, మరి దేవునికి విరోధమైన భావమును రేపుతూ ఈ రోజున మరి ఇట్లాంటి వారు పశ్చాత్తాపానికి మరి చోటివ్వకుండా మరి ఈ రోజున నశించిపోతా ఉన్నారు. వారికి కూడా దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. దేవుని పిల్లారా, వారు ఎప్పుడైతే పశ్చాత్తాపడతారో ఆయన వారిని ప్రేమతో చేర్చుకోవటానికి ఆయన తన చేతులు చాచి మరి పిలుస్తూ ఉన్నాడు. వారిని క్షమిస్తానంటా ఉన్నాడు. తన ప్రియమైన పిల్లలుగా వారిని చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే పశ్చాత్తాపడని వారి చర్యలను, ఆలోచనలను, ఆశయాలను, లక్షణాలను దేవుడు అసహించుకుంటున్నాడు. దేవుని పిల్లరా, అట్లాంటి వారు ఎవరైతే ఉన్నారో వారిలో ఉన్న దుష్టత్వమును విడిచిపెట్టి పశ్చాత్తాపడితే ఆయన తన ప్రియ కుమారులుగా స్వీకరించడానికి ఇష్టపడతా ఉన్నాడు. కానీ వారి ఆలోచనలు, వారి ఆశయాలు, లక్షణాలు ఈ రోజున అపవాది సంబంధమైనవై మరి దేవుడే అసహించుకునేటువంటి కార్యాలను చేస్తూ ఉన్నారు. ఆయన పవిత్ర స్వభావానికి విరోధంగా వారు ఏమై ఉన్నారో, ఏమి చేస్తారో అదంతా కూడా దేవునికి అసహ్యంగా కనపడతా ఉంది. కాబట్టి మరి దేవుని పిల్లారా, మరి 6వ వచనంలో అంటా ఉన్నాడు, అబద్ధమాడు వారిని నీవు నశింపచేయదు, కపటము చూపి నరహత్య జరిగించేవారు యెహోవాకు హేయులు. దేవుని పిల్లారా, దేవుడు సత్యస్వరూపి. మరి దేవుని దగ్గర అబద్ధము, మోసము,
మరి పాపము వీటంటి కూడా మరి ఆయనకు ఎంతో ద్వేషం. అబద్ధం ఆడేవారంటే, మోసం చేసేవారంటే ఆయనకు మరి అసహ్యం, ద్వేషం. ఆయన అట్లాంటి వారిని విషప్రాయంగా పెంచుతాడు. ఒక విధంగా మనం చూసినట్లయితే మరి దేవునికి అసహ్యమైన వాటి జాబితా మనం చూసినట్లయితే మోసము, హత్య, అబద్ధము, అబద్ధము ఇవన్నీ కూడా మరి కలిసి ఉన్నాయి ప్రియదేవుని పిల్లరా. కాబట్టి అబద్ధమాడు వారిని మరి ఆయన నశింపచేస్తాడు. కపటము చూపి అర్హత్య జరిగించువాడు యెహోవాకు అసహ్యులు. కాబట్టి ప్రియదేవుని పిల్లరా, మరి ఇంతమంది ఇన్ని రకాలుగా మరి నశించిపోతూ ఉంటే మరి రక్షింపబడినటువంటి నీకు చింత లేదా? మరి దుష్టత్వంలోనే వారు నశించిపోతూ ఉన్నారు. చెడుతనమును ఆసరాగా చేసుకుని వారు నశించిపోతూ ఉన్నారు. గొప్పలు చెప్పుకొని వారి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. పశ్చాత్తాపం అనేది వారి జీవితంలో లేకుండా పాపము మీద పాపము చేస్తూ దేవునికి అసహ్యులుగా మారిపోతూ ఉన్నారు. మరి వారి జీవితం మనం పరిశీలన చేస్తే వారు అబద్ధముతో నింపుకొని, తమ మాటలను అబద్ధముతో నింపుకొని, ప్రతిదానికి అబద్ధమాడుతూ తమను తాము నశింపచేసుకుంటూ ఇతరులను కూడా నశింప చేయటానికి కారకులవుతున్నారు. కపటముతో మరి నరహత్య చేయటానికి కూడా వారు వెనుకాడటం లేదు. దేవా, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించేదను. ప్రియదేవుని పిల్లరా, నిజముగా రక్షింపబడినటువంటి మనుష్యుడు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఇక్కడ భక్తుడు ఏదైతే పాడుతూ ఉన్నాడో, ఏదైతే మనకు తెలియచేస్తూ ఉన్నాడో, మరి దుష్టులు ఆ రీతిగా నశించిపోతున్నారయ్యా. తమ చెడుతనాన్ని ఆధారంగా చేసుకునేవారు మరి నీ యొద్ద నిలవలేకపోతా ఉన్నారు. మరి గొప్పలు చెప్పుకునే వాళ్ళు మరి నీ సన్నిధిలో నిలవలేరు. పాపం చేసేవారందరూ నీకు అసహ్యులు. అబద్ధం ఆడేవారిని నీవు నశింపచేస్తావు. కపటము చూపి నరహంచ చేసేవారి నీవు అసహించుకుంటున్నావు. నేనైతే దేవా, నీ కృప అతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశిస్తూ ఉన్నాను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరిస్తూ ఉన్నానని భక్తుడు చేస్తూ ఉన్నాడు. ఈ రీతిగా భక్తుడు ఏ రీతిగా అయితే మరి ఆయన మందిరములో ప్రవేశించటానికి ఏమేమిని తీసివేసుకున్నాడండి? తనలో ఉన్న దుష్టత్వాన్ని తీసేసుకున్నాడు, తనలో ఉన్న చెడుతనాన్ని తీసివేసుకున్నాడు, తనలో ఉన్న డాంబికాలు పలికేటువంటి ఆ యొక్క మనస్సును తీసివేసుకున్నాడు. పాపమునకు చోటు లేకుండా చేసుకున్నాడు. అబద్ధమైనటువంటిది దగ్గరికి రాకుండా చేశాడు. కపటము, నరహత్య అనేటువంటివి ఆయనకు అసహ్యములని వాటిని విడిచిపెట్టిన వాడిగా మరి భక్తుడు కనపడుతూ అంటా ఉన్నాడు కదా. నీ కృపాతిశయమును బట్టి, నీవు నా ఎడల చూపిన కృపను బట్టి నేను అతిశయిస్తున్నాను. ఆ అతిశయముతోనే నీ మందిరంలోని నేను ప్రవేశిస్తాను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరి నేను నమస్కరిస్తున్నానని భక్తుడైన దేవుడు మరి భక్తుడైన దావీదు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లరా, దేవుని కృప వలన దావీదు దుర్మార్గులకు వేరుగా ఉండేందుకు నిశ్చయించుకుంటూ ఉన్నాడు. మరి దేవుడు తనను దీవించవస్తే అది తన స్వంత యోగ్యత కాదని, ఆయన మరి దయ అని అతనికి తెలుసు. కాబట్టి దేవుని పిల్లరా, నీవు ఏ లక్షణాలను కలిగి ఉన్నావు? దావీదు భక్తుడు వేటినైతే ద్వేషించుకున్నాడో, వేటినైతే విడిచిపెట్టేసి తన పరిశుద్ధ ఆలయం తట్టు చూస్తా ఉన్నాడో, తన పరిశుద్ధ ఆలయము దిక్కు చూసి నమస్కరిస్తూ ఉన్నాడు, ఏ రీతిగా భయభక్తులు కలిగి ఉన్నాడు. నీవును ఈ రీతి భక్తి నీలో ఉందా? ఈ రోజున దావీదు భక్తుడు చూపినటువంటి ఈ భక్తి శ్రద్ధలను మరి వేటినైతే విసర్జించాడో, ఏవైతే ఉండకూడదని దేవుడు అసహించుకుంటున్నాడో వాటన్నిటినీ అసహించుకొని దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఆయన మరి పూనుకున్నాడు. ఆ రీతిగా నీవు జీవించాలని ఆశపడతా ఉన్నావా? అయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. పరలోకమందున్న ప్రియ తండ్రి, గొప్ప దేవా,
నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. అయ్యా, మేము దుష్టత్వంలోనే మా జీవితాన్ని మేము గడుపుతూ చెడుతనాన్ని ఆసరాగా చేసుకొని డాంబికాలు పలుకుతూ పాపంలోనే మేము జీవిస్తూ ఉన్నాను. మేము నోరు తెరిస్తే అబద్ధాలు, అయినా మేము నోరు తెరిస్తే కపటము. దేవా, ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి నైనా మేము ఈ లోకంలో నైనా జీవిస్తూ ఉండగా నీ వాక్కును పంపి మమ్మలను నైనా ఆ దుష్టత్వంలో నుండి, ఆ చెడుతనంలో నుండి, ఆ డాంబికలు పలికేటువంటి పాప జీవితంలో నుండి, నైనా అబద్ధమాడేటువంటి మనస్తత్వం నుండి మమ్మల్ని విడిపించావు నైనా. మమ్మల్ని రక్షించుకున్నావు తండ్రి. నైనా నీ భక్తుడు ఏ రీతిగా అయితే పాడుతూ ఉన్నాడో, సంకీర్తన చేస్తూ ఉన్నాడో నైనా, ఈ సంకీర్తనలో ఉన్నటువంటి ఆ కృపాతిశయమును అయ్యా మేము కూడా పొందుకోవటానికి కృప చూపమని, ఏవైతే లక్షణాలు కలిగి నీకు దూరమైపోతూ ఉన్నామో, నీ అసహ్యంగా మారిపోయామో ఆ అవలక్షణాలన్నిటినీ మేము తీసివేసుకొని నీ సన్నిధిలోనైనా నీ కృపాతిశయమును బట్టి నీ సన్నిధిలో ప్రవేశించేవారిగా, నీ యందు ఆనందించేవారిగా మమ్మల్ని తయారు చేయమని నాయన, ఈ రోజుననైనా ఈ దుష్టత్వము చేత తమ చెడుతనమును ఆసరాగా చేసుకొని అబద్ధమాడుతూ డాంబికాలు పలుకుతూనైనా పాపములో కపటములోనైనా నశించిపోతున్న వారు అనేకులు ఈ లోకంలో ఉన్నారు. వారందరికీ నీ సత్యవాక్కును ప్రకటించే భాగ్యం అనుగ్రహించమని అయినా, వారందరూ రక్షణ మార్గంలోనికి వచ్చినట్లుగా అయా నీవే కలుగు చేసుకోమని, ఈ అంచె దినాలలో అయినా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొనొచ్చు. నీవు పరిశుద్ధుడివై ఉన్నావని, నీవు సత్యస్వరూపమైనవని గుర్తించి ప్రపంచమంతా నిన్ను ఆరాధించే ఒక దినం మేము చూసినట్లుగా సహాయం దయచేయమని, ఈ దినం నైనా ఇదిగో పరీక్షలకు వెళుతున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. నైనా ఈరోజు పరీక్షలు రాయబోతున్న ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దర్శించమని, మంచి జ్ఞానమును నైనా మంచి తెలివిని వివేకమును అనుగ్రహించి వారు పరీక్షలు రాయటానికి కృప చూపమని, ఏ ఒక్కరు కూడా నైనా భయభ్రాంతులకు గురి కాకుండా అయినా చక్కగా పరీక్షలు రాసి నీ సన్నిధిలో సాక్షులుగా వారు ఉండటానికి సహాయం దయచేయమని, నీవే మహిమఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యనామమును అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Thank you.